మాటలు లేవు. ఎందుకంటే నేను మీలాగే చాలా స్కూల్లోనిచ్చే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలెట్టి ఇదిగో ఇలాగే ఐపీఎస్ అయిపోవాలి, ఐఏఎస్ అయిపోవాలి, మినిస్టర్లు అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, ప్రెసిడెంట్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి పిల్లలు అన్నీ చూడాలి, వాళ్ళన్నీ సాధించాలని కోరుకుంటారు. ఈరోజు నిజంగా ఈరోజు దీపిక తల్లిదండ్రులను చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ మనం పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఈరోజు నిజంగా వాళ్ళిద్దరి గురించి నేను వినడం, ఈరోజు ప్రత్యక్షంగా చూడడం. ఇందాక సోదరుడు ఎంఎస్ రాజు చెప్పినట్టు పేదరికంగా అంటుంటాను, తల్లి తండ్రి గురువు దైవం అని. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనం సాధించలేనిది ఏమీ లేదు, అన్నీ సాధించగలం అని దీపిక ప్రూవ్ చేసింది. ఈరోజు నిజంగా మనం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో నిజంగా ఈ మట్టి మీద పుట్టడం, ఈరోజు ప్రపంచంలో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రులు అందరూ ఆవిడకి దీపికకి సన్మానం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ సన్మానం ఇది మనకి, మన గెలుపు, మన మట్టి గెలుపు, మన మడకశిర గెలుపు, మీ అందరి గెలుపు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది, మన మడకశిర, మన 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 జిల్లా అమ్మాయి, మన పిల్ల. ఈరోజు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, ఇందాక తిప్పేస్వామి గారు కూడా చెప్పారు, చిన్నప్పటి నుంచి నేను క్రికెటర్ అవ్వాలని స్కూల్కి ఆడాను, జోనల్స్కి ఆడాను. ఇదిగో క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో నేను ఫస్ట్ వెస్టిండీస్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. అంటే ఆ రోజుల్లో వెస్టిండీస్ డామినేట్ చేస్తూ ఉండేది. సరే ఎప్పుడు మనం వెస్టిండీస్ని కొడతాం, ఎప్పుడు కొడతాం, ఎప్పుడు కొడతాం. 1983 వివిఎన్ రిచర్డ్స్ క్యాచ్ కపిల్ దేవ్ పట్టాడు, వరల్డ్ కప్ మనకు వచ్చింది. సో అక్కడి నుంచి ఈరోజు ఇంత దాకా, అలాగే దీపిక దాకా ఈరోజు ఎంతోమంది అద్భుతమైన ప్లేయర్స్ ఈరోజు ఇండియా మనకి ఇస్తోంది. సరే మెన్స్ వరల్డ్ కప్ గెలిచాం, ఉమెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు 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 అంటే ఈ మధ్య గెలిచాం. ఆ రోజు కౌర్ ఆనందాన్ని, ఇండియన్ టీం ఆనందాన్ని చూస్తుంటే మనం గెలిచినంత ఫీల్ అయ్యాం. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం T20 ఉమెన్స్ బ్లైండ్ వరల్డ్ కప్ అన్నది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైమే ఈరోజు దీపికా క్యాప్టెన్సీలో మన గెలవడం నిజంగా ఆ గురువుకి, దీపికాకి, ఆ టీంకి మనమందరం ఒక్కసారి జోహార్, వందే మాతరం. సో నిజంగా ఎందుకంటే ఇందాక రాజు భయ్య చెప్పినట్టు ఈరోజు ప్రపంచమంతా ఈరోజు ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, నేను 1983 వరల్డ్ కప్ చూసిన తర్వాత అయ్యో నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆ ర్యాలీలో ఉంటే బాగుండేది అనిపించింది. ధోని గారు కెప్టెన్గా ఆయన గెలిచినప్పుడు మళ్ళీ ఆ ర్యాలీలో ఉంటే, కానీ మ్యాచ్లన్నిటికీ వెళ్ళేవాడిని, చూసేవాడిని. కానీ అవకాశం నాకు ఎప్పుడు దొరకలేదు. ఈరోజు ఆ అవకాశం మడకశిర నాకు ఇచ్చింది. ఈరోజు ఆ విక్టరీ ర్యాలీ ఒక విధంగా దీపికతో వస్తూ ఉంటే ఎంత ఆనందం వేసిందంటే, ప్రతి ఒక్కరు ఎంతో ఆప్యాయతతో, ఆనందంతో ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఉంటే నిజంగా చాలా చాలా గర్వంగా అనిపించింది. కాబట్టి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఇందాక రాజు చెప్పినట్టు ఐఎమ్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. నేను స్కాలర్షిప్లో చదువుకున్నాను. స్కాలర్షిప్లో చదువుకుని నా బుక్స్ కొనుక్కునే స్తోమత కూడా నాకు ఉండేది కాదు. పేదరికం గురించి చెప్పారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న కళ్ళేపల్లి, అమ్మ ఇక్కడే బాగేపల్లి. సో మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత మేము పుట్టాము. సో అక్కడి నుంచి మేము టోటల్గా 5గురం అనమాట.
రవిశంకర్ అవ్వచ్చు, అయ్యప్ప అవ్వచ్చు, కమల అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు. కానీ క్రికెటర్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, ఇదిగో మళ్ళీ మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. నాకు సత్యసాయి ఆ సాయిరామ్ ఆశీర్వాదంతో మీరు నమ్మరు, స్వామి నాకు సఫారీ డ్రెస్ ఇచ్చి నేను ఒక ఫంక్షన్లో ఆయన కంపీర్ చేస్తున్నప్పుడు, ఆ ఫంక్షన్లో కూడా నా అదృష్టం చూడండి, నేను ఎంతో ప్రేమించే వెస్టిండీస్ ఆల్విన్ కలిచరన్ ఆయన ఇంగ్లీష్ కంపీరింగ్ చేశారు. సునీల్ గవాస్కర్ మన ఇండియా నుంచి ఆయన కంపీర్ చేశారు. స్వామి బర్త్డే తెలుగులో నేను కంపీర్ చేశాను. ఈ కంపీరింగ్ చేస్తున్నప్పుడు స్వామి నా దగ్గరకు వచ్చి నువ్వేం బట్టలు వేసుకుంటావు అని అడిగారు. అంటే నాకు అర్థం కాలేదు. స్వామి అన్నాను. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి రావడం, స్వామి 72nd బర్త్డే. స్వామి నువ్వేం బట్టలు వేసుకుంటావు అంటే అందరికీ చీరలు ఇస్తున్నారు, పంచలు ఇస్తున్నారు, మీ ఇష్టం స్వామి అన్నాను. ఆయన అందరికీ ఇవన్నీ ఇచ్చి లోపలికి వెళ్ళి నాకు వచ్చేసి ఒక సఫారీ సూట్ ఇచ్చారు. ఆ సఫారీ సూట్ ఇచ్చి బంగారం నీకు ఐఏఎస్ ఐపీఎస్ బాగుంటుందన్నారు. నాకు అర్థం కాలేదు. నేను అప్పటికే మళ్ళీ మర్చిపోయాను, నేను BA పాస్ అయ్యాను. ఎక్కడ పల్టీలు కొట్టలేదు. MA పాస్ అయ్యాను. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MPhil పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో 6 నెలలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేశాను. సో వీటితో పాటు ఐ వాజ్ అ వెరీ గుడ్ NCC కెడెట్. సో నేను నేవల్ NCC కెడెట్, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను సెయిలింగ్లో. చెన్నై నుంచి మైసూర్ టు చెన్నై సైకిల్ మీద వచ్చాను, సైకిల్ ఎక్స్పెడిషన్ కవరింగ్ 1200 కిలోమీటర్స్. అలాగే ఇండియన్ నేవల్ షిప్లో ఫారెన్ క్రూస్ వెళ్ళాను. సో మనం అంటాం టైం సరిపోవట్లేదు, ముఖ్యంగా పిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, టైం మన చేతిలో ఉంటుంది. మళ్ళీ ఆ టైం మన చేతిలో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆ టైం వెనక్కి తిరిగి రాదు. సో ప్రతి నిమిషాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే దీపిక ఈరోజు నాకు ఇప్పుడే తెలిసింది, చిన్న గోరు తన కంటిని రప్చర్ చేస్తే అక్కడి నుంచి తను నిజంగా ఈరోజు పోరాడి ఈరోజు ఈ లెవెల్కి వచ్చిందంటే నిజంగా నేను ఎప్పుడు అంటుంటాను, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, ప్రేమించిన పిల్ల ఒకటి వెళ్ళిపోయిందని, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముంచు తలదించుకునేలా చేయగల సత్తా నీది. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న వర్డే ఐ యామ్ పాసిబుల్ అని చెప్తుంది. కాస్త చూసుకోండి, ఐ యామ్ సెపరేట్ చేస్తే ఐ యామ్ పాసిబుల్. సో ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మనం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మనం నిజంగా మన ప్రయత్నం మనం చేస్తే విజయం తప్పకుండా మనకు వస్తుంది. సహనం కావాలి, ఓర్పు కావాలి, పోరాడే శక్తి కావాలి. సో అలాంటి అన్ని లక్షణాలు కలిగిన దీపికకి ఈరోజు ఇక్కడ ఈ అభినందన సభ, ఆశీర్వాద సభలో నేను కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలా స్వామి IAS IPS అనగానే ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. అప్పుడు నేను పోలీస్ స్టోరీ హీరోనేం కాదు. సో నేను బెంగళూరు వెళ్ళడం, పోలీస్ స్టోరీ హీరో అని నాకు తెలియడం, ఆ సినిమా నా జీవితాన్ని మార్చి, ఇందాకే చెప్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ర్యాంకులు మారాయి తప్ప 50 సినిమాలు పోలీస్ ఆఫీసర్గా చేశాను, పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, అన్నీ అయిపోయాయి. అలాగే IAS కూడా. ఎక్కడ ఏది మా 4వ సింహం ఆయన హీరోడు, ఆయన ఏది సతీష్ కుమార్ గారు. సార్, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుడిని కాన్రా, అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. సో అలాగా పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఎన్నో మంచి సినిమాలు చేస్తూ నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్న నా ఆశ అలా ఉండిపోతే అది హైదరాబాద్ అండర్-19 వరకు వెళ్ళాడు యాజ్ ఎ క్రికెటర్. సో నేను VVS లక్ష్మణ్ కానీ, రాహుల్ ద్రావిడ్ గారు కానీ, అనిల్ కుంబ్లే గారు, వీళ్ళందరూ మ్యాచ్లు ఎక్కడున్నా వెళ్ళిపోతుండేవాడిని. ముఖ్యంగా నాకు వెంకటపతి రాజు గారు మంచి ఫ్రెండ్. సో చాలామంది క్రికెట్లు ఫ్రెటర్నిటీలో చాలామంది ఉన్నారు. అలాగే మిమ్మల్ని అందరినీ ఈరోజు చూస్తుంటే కూడా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నా ప్రపోజల్ రాజుకు చెప్పాను, మీతో కూడా ఒక మ్యాచ్ అని. సో మీతో ఒక మ్యాచ్, వాళ్ళతో ఒక మ్యాచ్, డన్. సో
సో ఈ ప్రాసెస్లో అక్కడి నుంచి ఆది అండర్ 19 హైదరాబాద్ ఆడడం, ఇప్పుడు తను సడన్గా చిరంజీవి గారి ఆశీర్వాదంతో ఇక్కడే బెంగళూరులో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, మళ్ళీ క్రికెట్ సాంగ్ అది, ఆ సాంగే వాడు ఫస్ట్ డ్యాన్స్ చేసిన సాంగ్ అనమాట. సో అక్కడి నుంచి ప్రేమ కావాలి అంటూ మేము ముందుకు రావడం, ఇప్పుడు ఈ డిసెంబర్ 25 శంబాలాతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాడు. సో నెక్స్ట్ టైం తప్పకుండా ఆదిని ఇక్కడికి తీసుకొస్తాను, మిమ్మల్ని అందరినీ కలిసేటట్టు చేస్తాను. సో అలాగే నేను డాక్టర్ కూడా అయిపోవాలనుకున్నాను, మన మార్కులు సరిపోలే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్పడానికి, ఏది అనుకుంటే ఏదైనా చేయొచ్చు. సో నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నా కూతురు డాక్టర్ అయింది. సో తను ఇప్పుడు ఎండి పీడియాట్రిషియన్. సో అలాగా అమ్మా నాన్నల కళని ఇప్పుడు దీపిక ఎలా నెరవేర్చిందో మీరు కూడా మీ అమ్మా నాన్నల కళను నెరవేర్చాలని, ఆ గురువుల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండాలని, ఆ భగవంతుడి అనుగ్రహం ఏ రూపంలోనైనా ఉండొచ్చు, ఒక డివైన్ పవర్ భగవంతుడు. నాకు సత్యసాయి బాబా ఆశీర్వాదం ఒక విధంగా నేను ఎప్పుడు అనుకుంటుంటా, ఆయన కలిపేది తమాషగా మనుషుల్ని కలుపుతారు, కానీ ఆ కలయికకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలా ఈ మధ్య కలిసిన ఒక మంచి స్నేహితుడు సోదరుడు మన రాజు. మేము పుట్టపర్తి స్వామి 100th బర్త్డేకి నేను వెళ్ళడం, అదే వేదిక మీద రాజు కలవడం, రాజు వెంటనే అన్న ఇలా ఫంక్షన్ అనుకుంటున్నాను, దీపిక కనంగానే తప్పకుండా నేను వస్తానని మాట ఇవ్వడం. ఈరోజు ఎన్ని అడ్డంకులున్నా ఆటంకాలున్నా, గాల్లో ఎగురుతామో లేదో తెలియదు, ఫ్లైట్లన్నీ డిలే అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్లో ఈరోజు ఫ్లైట్ నిజంగానే టైంకి రావడం అంటే ఒక మంచి కార్యక్రమానికి ఇంతమంది మంచి మనస్సులు కలిసిన ఈ చోట, మంచి మనుషులు కలిసిన ఈ చోట, సో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తప్పకుండా అడ్డంకులన్నీ తీరిపోతాయి. అలాగే ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా రాజుకి, అలాగే తిప్పేస్వామి గారు, ఇందాక మా పావుగడ బోరా, నేను బోరాకి చెప్పగానే తిప్పేస్వామి గారి గురించి అన్న మేమంతా బంధువులు ఉన్న తిప్పేస్వామి గారిని వెంటనే నాకు ఫోన్లో చేశారు. అలాగే పెనుగొండ మా రాజేష్ ఇక్కడే ఉన్నాడు, సవితమ్మ గారి గురించి చెప్పగానే పొద్దున మీ శ్రీవారితో కూడా మాట్లాడాం. అలాగే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది తెలిసిన వాళ్ళే. మహంతేష్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో వీఆర్ సో ప్రౌడ్. అగైన్ ఐ విల్ మీట్ యూ ఇన్ బెంగళూరు సార్, ఐ విల్ మీట్ యూ ఇన్ బెంగళూరు. సో నిజంగా ఇంత మహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు కారకులైన వీళ్ళందరికీ, ముఖ్యంగా మా రాజుకి, అలాగే వచ్చేసిన ఇక్కడికి వచ్చి దీపిక నాశనం మీ అందరికీ పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, దేశ ప్రజల రక్తంలో రోషం పౌరుషం ఉన్నంత వరకు వేలాది మంది టెర్రరిస్టులు వచ్చిన ఇండియాని ఇంచి కూడా కదపలేర్రా. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా. ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. మజబ్ నహీ గిజబ్ నహీ, ఇన్సాన్ సబ్ ఏక్ హై. ఈశ్వరల్ల అలగ్ నహీ, భగవాన్ సబ్ ఏక్ హై. ಕಾಣ್ತಾ ಇರೋ 3 ಸಿಂಹಗಳು ನ್ಯಾಯಕ್ಕೆ, ನೀತಿಗೆ, ಧರ್ಮಕ್ಕೆ ಪ್ರತಿರೂಪವಾಗಿದ್ರೆ కనిపించని 4వ సింహమే పోలీస్. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు సార్, నేను ఈరోడ్ అని, నేను మద్రాసులో పుట్టాను, మద్రాసులో పెరిగాను. నా అదృష్టం ఏంటంటే అన్ని భాషలు మాట్లాడుతూ ఒక ఇండియన్గా గర్వపడుతూ ఈరోజు ఇలాంటి వాళ్ళందరినీ కలవడం, ఎందుకంటే వాళ్ళంతా గ్రేట్ సర్వీస్ టు ద నేషన్. సో వీళ్ళందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ తప్పకుండా మడకశిరకు వస్తాం, క్రికెట్ మ్యాచ్లతో పాటు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీరు కూడా భరతమాత ముద్దు బిడ్డలుగా మీరు అనుకున్నవరే మీరు సాధించాలని, తల్లిదండ్రులని మీరు గర్వంగా నిలబెట్టాలని, గురువుల పేరును కాపాడాలని, నిలబెట్టాలని, ఆ భగవంతుని మిమ్మల్ని అనుగ్రహించాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.